టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక దేశావళి వన్డే టోర్నీ విజయ్ హజారీ ట్రోఫీలో తొలి మ్యాచ్లోనే ఈ 14 ఏళ్ల కుర్రాడు సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో బీహార్ తరపున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ అరుణాచల్ ప్రదేశ్తో రాంచీ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో 36 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. తద్వారా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచారు. అంతేకాకుండా లిస్ట్ ఏ క్రికెట్లోనే సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు అందుకున్నారు. లిస్ట్ ఏలో ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన 3వ బ్యాటర్గా నిలిచిన సూర్యవంశీ 2వ భారత బ్యాటర్గా రికార్డు అందుకున్నారు. ఈ జాబితాలో జేక్ ఫ్రేజర్ మెక్ గార్క్ 29 బంతుల్లో సెంచరీ బాది అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఏబీ డివిలియర్స్ 31, అన్మోల్ ప్రీత్ సింగ్ 35, వైభవ్ సూర్యవంశీ 36, కోరే అండర్సన్ 36, గ్రహాం రోజ్ 36 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అన్మోల్ ప్రీత్ సింగ్ 35 బంతుల్లో సెంచరీ బాది లిస్ట్ ఏ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ బాదిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. గతేడాది అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో అన్మోల్ ప్రీత్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు. అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్స్లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ ఆ ఓటమిని అక్కడే మర్చిపోయి ఫ్రెష్గా బరిలోకి దిగి చెలరేగారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బీహార్కు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, మంగల్ మహ్రార్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మహ్రార్ అవుట్ అయిన వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. భారీ సిక్సర్లతో విరుచుకుపడుతున్న వైభవ్ డబుల్ సెంచరీకి 10 రన్స్ దూరంలో అవుట్ అయ్యారు.